హై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూస్తున్నారండి 15 బేసిక్ పుస్తకాలు మొత్తం కలిపి మీకు 15 పుస్తకాలు ఉంటాయండి. ఇవి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా 15 పుస్తకాలండి. ఇవి 15 బేసిక్ పుస్తకాలండి. అంటే మేము చదవలేదు సార్, మాకు కాస్త కూస్తో తెలుగు వస్తుంది, తెలుగు మాత్రమే వస్తుంది, మాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో రాయడం కానీ చదవడం కానీ స్పెల్లింగ్స్ కానీ పెద్ద పెద్ద పదాలు కానీ అలాగే ఇంగ్లీష్ పదాలు కానీ మాకు ఏం రావండి, బొత్తిగా మాకు ఏం తెలియదండి అనుకునేవారు ఈ 15 పుస్తకాలు తప్పనిసరిగా మీకోసం కాకపోయినా మీ ఇంట్లో పిల్లలకి, ప్రత్యేకంగా ఈ రోజుల్లో స్పెల్లింగ్స్ ఎవరు నేర్పించట్లేదండి, అందుకనే ప్రత్యేకంగా మేము స్పెల్లింగ్స్ నేర్పించాలి పిల్లలకి, అది కూడా తెలుగు టు ఇంగ్లీషు, అలాగే ఇంగ్లీష్ టు ఇంగ్లీషు, పేర్లు కానీ పదాలు కానీ ముఖ్యమైన పదాలు కానీ పెద్ద పెద్ద పదాలు కానీ కష్టమైన పదాలు కానీ ఏవైనా సరే ఈజీగా సులభంగా పిల్లలు నేర్చుకుని తీరాలి. పిల్లలే కాదండి, పెద్దలు ఈ కాలంలో ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళకు అలాగే పెద్దవాళ్లకు బాగా చదువుకున్న వారికి కూడా స్పెల్లింగ్స్ రావట్లేదండి, రాసేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అందుకనే ఆ ఉద్దేశంతో ఈ 15 బేసిక్ పుస్తకాలు అనేది మేము తయారు చేయడం జరిగింది. దీని వెల ఫస్ట్ దీని కాస్ట్ ఏంటంటే 1500 అవుతుందండి. 1500 ఇది ప్రతి ఒక్క విద్యార్థి, తెలుగు మీడియం విద్యార్థి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థి కూడా కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి ఉపయోగపడే అద్భుతమైనటువంటి ఒక ప్యాక్ అండి ఇది. దీనివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి లాభం ఏంటి, ఏ పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి కంటెంట్ ఉన్నాయి, పుస్తకాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఇక్కడ చూడండి, మీరు ఇలా చూస్తున్నారు కదండి, ఇవే పుస్తకాలే ఇంటికి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి 15 పుస్తకాలండి. ఈ 15 పుస్తకాల గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. అయితే పుస్తకాలు ఒకటే కాదండి ఫ్రెండ్స్, మీకు ఒక సపరేట్ యాప్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా సపరేట్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనిస్తే సపరేట్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని పేరు, ఈ యాప్ పేరు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 02 హీరో కోర్స్ యాప్ అండి. ఇది మీకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్, మీరు యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే 02 హీరో కోర్స్ అని ఒక సంవత్సరం కోర్స్ ఉంది ఫ్రెండ్స్, దీంట్లో మీరు వెళ్ళాలి. ఈ యాప్ అనేది మేము ఫ్రీగానే ఇస్తాం ఫ్రెండ్స్, మీకేం డబ్బులు ఏమి అడగం, ఈ యాప్ గురించి ఏం డబ్బులు ఏమి ఉండవు. 1500 బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఈ యాప్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే బుక్స్ ఒకటే చదవడం కాదు, దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడాలి. ప్రతి ఒక్క బుక్కు సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా నేను ఇక్కడ యాప్లో పెట్టి ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వీడియో కోర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్ పైన ఫస్ట్ది, సో దాని మీద అలా క్లిక్ చేస్తే వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో ఇంగ్లీష్లో రాయడం 15 ఇంగ్లీష్ పుస్తకాలు, గత వీడియోలో నేను 15 తెలుగు పుస్తకాల గురించి వివరంగా చెప్పాను ఫ్రెండ్స్. 15 తెలుగు పుస్తకాలు 1500 అవుతుందని చెప్పాను, దాని గురించి చూసుంటారు మీరు. అలాగే ఇప్పుడు 15 ఇంగ్లీష్ పుస్తకాలు అనమాట, 15 ఇంగ్లీష్ పుస్తకాలు. ఈ ఇంగ్లీష్ పుస్తకాలను ఎందుకు రాశానంటే ఇంగ్లీష్లో రాయడం చదవడం 15 బేసిక్ పుస్తకాలు అనమాట. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలు చూడాలనుకుంటే మీరు ఇట్లా రెండో బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్, ఫోర్త్ బుక్, ఫిఫ్త్ బుక్, సిక్స్త్ బుక్ ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు వీడియోలు చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా ఒక్కొక్క దాంట్లో వెళ్ళి లైన్ ప్రకారంగా వీడియోలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సీరియల్గా అంటే పేపర్ టు పేపర్, పేపర్ టు పేపర్, పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయన్నమాట. సో వీడియోలు చూసుకుంటూ చక్కగా మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ప్రతి పేపర్కి మేము వీడియోల రూపకంగా తయారు చేస్తున్నాం కాబట్టి మీకు కూడా ఏం ఇబ్బంది లేదు, ఏ టీచర్ అవసరం లేదు, మీకు యొక్క యాప్ ఒకటి రెడీగా ఉంటే చాలు ఫ్రెండ్స్. రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది ఉంటే చాలు, మీరు హ్యాపీగా మా యాప్లోనే ఈ వీడియోలు చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకునే ఒక చిన్న ప్రయత్నము. ఇకపోతే పుస్తకాలు ఏమేమి ఉంటాయి అనేది నేను ఒకసారి మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి, పుస్తకాలు ఎలా ఉంటాయి అనే వాళ్ళకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇదే మాదిరిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది 1వ నంబర్ బుక్, తెలుగు వర్ణమాల. దీనివల్ల తెలుగు వర్ణమాల అంటే మీ చిన్నగా తెలుగు కూడా రాని వాళ్ళు ఇక్కడ నుంచి ప్రారంభించవచ్చు. ఓవరాల్గా ఇది 208 పేజీల పుస్తకం ఫ్రెండ్స్. దీంట్లో మొత్తం హోంవర్క్తో సహా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ 208 పేజీల తెలుగు వర్ణమాల పుస్తకము మీకు తెలుగు నేర్చుకోవడానికి, అంటే తెలుగు కూడా రాదు అనే వారికి ఫస్ట్ బుక్ అనమాట. ఇకపోతే రెండో బుక్ వచ్చేసి ఈ తెలుగు వచ్చు నాకు, తెలుగు వచ్చిన తర్వాత రెండో పుస్తకం ఎలా వెళ్తుంది. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, గా అంటే ఇవి తెలిసింటాయి కదా వాళ్ళకు. ఇప్పుడు దీంట్లో గుణింతాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గుణింతాలు. ఇప్పుడు కా వస్తే ఇంగ్లీష్లో ఏం రాయాలి, గుణింతాలు. ఆ అంటే ఏ,
అప్పుడు కా అంటే కేఏ, గా అంటే జిఏ, చా అంటే సిహెచ్ఏ అని, జా అంటే జేఏ అని ఈ విధంగా గుణింతాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఏదైనా కానీ ఇప్పుడు ఏ అంటే ఈ, అప్పుడు కే అంటే కేఈ, గే అంటే జీఈ, చే అంటే పిల్లలకి ఒక బేసిక్ లెవెల్ అనమాట, చిన్నగా వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ విధంగా చిన్న చిన్న పదాలు ఫస్ట్ బుక్ కాబట్టి చిన్న రాము అంటే ఆర్ఏఎంయు, శివ అంటే ఎస్హెచ్ఐవిఏ, గోపి అంటే జీఓపిఐ, ఈ విధంగా చిన్న పదాల దగ్గర నుంచి నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఇకపోతే ఈ బుక్లో వాళ్ళకు చిన్న పదాలు ఇంగ్లీష్ ఎలా రాయాలనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిన్న బుక్ అయినా పవర్ఫుల్ బుక్ ఫ్రెండ్స్. ఇది రైటింగ్ ఇంగ్లీష్ అంటారు దీన్ని. ఇంగ్లీష్లో రాయడం వల్ల ఈ ఒక్క బుక్ చాలు ఫ్రెండ్స్, చాలా మందికి స్పెల్లింగ్స్ నేర్పిస్తుంది ఇది. ఇకపోతే రెండో బుక్ అది. ఇకపోతే మూడో బుక్ ఏంటంటే ఇప్పుడు రెండో బుక్లో నేర్చుకున్న విషయాలు నీకు బాగా వచ్చా లేదా అని చెప్పడానికి హోంవర్క్ బుక్ అనమాట ఇది. దీంట్లో సుమారుగా 10,000 పదాలు ఫ్రెండ్స్, 10,000 పదాలు, కష్టమైన పదాలు అన్నీ ఇంగ్లీష్లో ఎలా రాయాలనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బా అంటే ఒత్తుల పదం, బా ఒత్తు పదాలు అన్నమాట. అబ్బా ఏ బీబీఏ, డబ్బా డిఏ డబ్బు డిఏ బీబీయు, ఆ విధంగా చిన్న పదాలు అనమాట. సో ఇవన్నీ మీరు గమనిస్తే చిన్న పదాలు అనమాట. పుబ్బా పియు బీబీఏ, ఆ విధంగా. ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు సుమారుగా 10,000 పదాలు ఈ పుస్తకంలో మీకు 10,000 పదాలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నాగవల్లి, NAGAVALLI నాగవల్లి, నాగలి, NAGALI నాగలి. సో ఇవన్నీ చేస్తే మీకు ఎవరైనా సరే ఈరోజు చదువు రాదు అనే వాళ్ళు ఎవరైనా కానీ ఈ పుస్తకం వల్ల, అంటే ఈ 3 పుస్తకాలు తెలుగు టు ఇంగ్లీష్ రిలేటెడ్ ఫ్రెండ్స్. మీరు గమనిస్తే కనుక ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలి, ఆ తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 పుస్తకాలు నేర్చుకోవడం వల్ల కంప్లీట్గా తెలుగు టు ఇంగ్లీష్ రాయడము ఒక స్టెమినా, అంటే ఒక పవర్ వస్తుంది అన్నమాట. 3 పుస్తకాల వల్ల నేను ఏ తెలుగునైనా ఇంగ్లీష్లో చక్కగా రాయగలుగుతాను. ఏ ఇంగ్లీష్నైనా అంటే తెలుగు టు ఇంగ్లీష్ వర్షన్లో పేర్లు కావచ్చు, చిన్న పదాలు కావచ్చు, ఏదైనా ఈ 3 బుక్కుల ద్వారా నేర్చేసుకోవచ్చు. అలాగే 4వ పుస్తకము స్టార్టింగ్ మెథడ్స్ అంటారు. దీన్ని ప్రారంభంలో చదవడం ఎలా, అంటే ఒక ఇంగ్లీష్ పదాన్ని ఎలా చదవాలి, ఈ మెటీరియల్ కనుక మీరు ఫాలో అప్ అయితే అద్భుతమైన మెటీరియల్ ఫ్రెండ్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏ వచ్చింది, ఏ అన్నప్పుడు ఆ శబ్దం ఏమేమి వస్తుంది, ఆ వస్తుంది, ఆ వస్తుంది, ఏ వస్తుంది, ఏ వస్తుంది, దాన్ని ఇంకొక అక్షరంతో కలిపినప్పుడు ఏ విధంగా సౌండ్స్ వస్తాయి. అలాగే బి, పి, క్యూ, ఈ విధంగా అన్ని అక్షరాలకు మనం శబ్దాలు ఏమేమి వస్తాయి. ఇప్పుడు జెడ్ వస్తే ఏమేమి శబ్దాలు వస్తాయి, జా వస్తుంది, జీ వస్తుంది, జే వస్తుంది, జా వస్తుంది. దాని మీద ప్రాక్టికల్ అనమాట. సో ఓవరాల్గా ఈ పుస్తకం అద్భుతమైన పుస్తకం ఫ్రెండ్స్. దీంట్లో 180 పేపర్ల పైగా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఈ ప్రాక్టీస్ చేసినారంటే 100% మీకు స్పెల్లింగ్స్ అనేది ఇంగ్లీష్లో చాలా ఈజీ అయిపోతుంది. అద్భుతమైన పుస్తకం ఫ్రెండ్స్ ఇది. స్టార్టింగ్ మెథడ్ అంటే ప్రారంభంలో చదవడం ఎలా అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రారంభంలో చదవడం ఎలా అయిపోయిన తర్వాత ఎండింగ్ మెథడ్ ఫ్రెండ్స్, ముగింపులో చదవడం ఎలా అని ఉంటుంది. బుక్ నెంబర్ 5 ఫ్రెండ్స్ ఇది. అంటే ఇప్పుడు మనము ఒక పదంలో ఎండింగ్లో ఒక పదం, అంటే పెద్ద పదం ఉంటుంది అనుకోండి, పర్మనెంట్ అని ఉంది ఇక్కడ, నెంట్, NENT వస్తే నెంట్ అని పలకాలి. అలాగా చిన్నవి అంటే లాస్ట్ చివరన పట్టుకునేవి, MENT అంటే మెంట్ అని చివరన వచ్చేటువంటి పదాలు అనమాట. ఇదేమో స్టార్టింగ్ వచ్చే పదాలు, ఇదేమో ఎండింగ్ వచ్చే పదాలు. ఈ రెండు పట్టుకోగలిగితే కనుక స్టార్టింగ్ చదవడం వచ్చి ఎండింగ్ చదవడం వస్తే కనుక మనం ఎటువంటి పెద్ద పదాలైనా కూడా ఈజీగా ఇంగ్లీష్లో సునాయాసంగా చదివేయచ్చు అని చెప్పడానికి ఈ పుస్తకాలు ఫ్రెండ్స్. అలాగే 4th బుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 5th బుక్ తీసుకుందాము. ఎస్, ఓకే, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. 5th వచ్చేసి ఎండింగ్ అని చెప్పాను కదా, 4th వచ్చేసి స్టార్టింగ్ మెథడ్, 5th వచ్చేసి ఎండింగ్ మెథడ్. ఇప్పుడు 6th వచ్చేసి ఇప్పుడు 6th వచ్చేసి A to Z డిక్షనరీ వర్డ్స్, అంటే ఒక డిక్షనరీని ఎలా చదవాలి, మనము ఒక డిక్షనరీ ఏ విధంగా చదవచ్చు అని చెప్పడానికి A to Z డిక్షనరీ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. సో డిక్షనరీ వర్డ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, అంటే ఏకు సంబంధించిన పదాలు ఎలా చదవాలి, వాటి యొక్క స్పెల్లింగ్స్ ఎలా వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏకు సంబంధించిన పదాలు, దాని సౌండ్స్ ఎలా ఉంటాయి, దాన్ని పలికే విధానం ఏంటి, వాటి అర్థాలు ఏంటి. ఈ విధంగా బికి సంబంధించిన పదాలు, సికి సంబంధించిన పదాలు, డికి సంబంధించిన పదాలు, హెచ్కి సంబంధించిన పదాలు, ఐకు సంబంధించిన పదాలు, ఈ విధంగా మొత్తం కూడా ఈ బుక్ చదవడం వల్ల A to Z డిక్షనరీ వర్డ్స్ అనేది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే,
అలాగే ఇప్పుడు మనకు స్టార్టింగ్ మెథడ్ అంటే స్టార్టింగ్లో ఎలా చదవడం అర్థమైపోయింది, 4వ బుక్లో. 5వ బుక్లో ఎండింగ్ మెథడ్స్ ఎలా చదవాలి, ఎండింగ్ వర్డ్స్ ఎలా చదవాలి అనేది అర్థమవుతుంది. అలాగే డిక్షనరీ చదవడం ఎలా అర్థమవుతుంది. ఇక 10,000 స్పెల్లింగ్లు నేర్చుకోవడానికి 7వ బుక్ నుంచి ఉంటాయి ఫ్రెండ్స్. 10,000 స్పెల్లింగ్లు, దాంట్లో 1,743 వర్డ్స్ అనమాట. మీకు ఎలా ఉంటుందో ఈ పుస్తకాలు ఎలా ఉంటాయంటే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పెల్లింగ్స్లో ఫస్ట్ బుక్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తెలుగు ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది డౌట్ అడుగుతారు, సార్ పక్కన తెలుగు ఉంటుందా, మాకు అర్థం కావాలి కదా అని. ఎస్, ఇప్పుడు NAME నేమ్ అంటే ఏమి, NAME నేమ్, దాని అర్థం ఏమి, పేరు. పర్సనల్, PRSONAL పర్సనల్, వ్యక్తిగతంగా. స్కూల్, SCHOOL స్కూల్, బడి పాఠశాల అని. టాప్, TOP టాప్, పైన అని. కరెంట్, CURRENT కరెంట్ అంటే ప్రస్తుతం అని. ఈ విధంగా మనం గమనిస్తే కనుక ఇలాగే 10,000 స్పెల్లింగ్ల వరకు తీసుకుని వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ బుక్స్. అద్భుతమైన బుక్స్ ఫ్రెండ్స్ ఇవి. 1,743 ఇక్కడ ఉన్న ఈ పుస్తకంలో, 7వ పుస్తకంలో. 8వ పుస్తకంలో 1,744 నుండి 3,491 పదాలు ఫ్రెండ్స్. 3,491 పదాలు చాలు ఫ్రెండ్స్. ఇవన్నీ నేర్చుకుంటే చాలు. అద్భుతంగా ఎవరైనా స్పెల్లింగ్స్ మొత్తం పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇంట్లో గృహిణులు, ముఖ్యంగా బిజినెస్ చేసేటోళ్ళు ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఈ పుస్తకాలు చదివేస్తే చాలు ఫ్రెండ్స్. ఇంట్లో టైం దొరికినప్పుడల్లా ఈ పుస్తకాలు కనుక మీరు నేర్చుకోగలిగితే కనుక మీకు ఇంతకంటే స్పెల్లింగ్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 9వ పుస్తకం ఫ్రెండ్స్. ఇది 3,492 నుండి 5,239 పదాలు. అలాగే 10,000 స్పెల్లింగ్ల వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది 10,000 స్పెల్లింగ్ల వరకు తీసుకుని వెళ్తాం మనం. స్పెల్లింగ్స్ 5,240 నుండి 6,987 పదాలు. బుక్ 10 అనమాట. అలాగే బుక్ నెంబర్ 11లో 7,835 వరకు. బుక్ 12లో 10,000 స్పెల్లింగ్లు అంటే 10,460 వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పుస్తకాల్లో ఉన్న పదాలన్నీ మీరు చదివేసి పిల్లలకి చాలా 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 హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్. ఇవి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. సో ఈ బుక్లు కనుక మనం అయిపోగొట్టగలిగితే ఎవరైనా సరే స్పెల్లింగ్స్లో రాణిస్తారు ఫ్రెండ్స్. అది తర్వాత డిక్టేషన్స్ ఫ్రెండ్స్. ఇది పర్సనల్గా మీరు కేర్ తీసుకొని డిక్టేషన్స్ రాయాలి. అంటే మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ తెలుగు రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 100 days ప్రోగ్రామ్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ పుస్తకాలన్నీ వచ్చు సార్ నాకు, ఇక ఇది పిల్లలు అనుకోండి, మీరే పిల్లలు అనుకోండి, మీరేం చేయాలంటే డిక్టేషన్స్ రాయాలి. అంటే ఎలా రాయాలి సార్, డిక్టేషన్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ మీరు తెలుగు రాసుకోవాలి ఒక పేపర్లో, ఇంగ్లీష్లో సొంతంగా రాయాలి. ఆ తర్వాత ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని అర్థాలు కూడా ఉంటాయి, మీరు అవసరమైతే అర్థాలు కూడా రాసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 100 days 100 పేపర్లు అనమాట ఇవి. సో కంప్లీట్గా 99 పేపర్ల వరకు నేను పెట్టాను అనమాట. 100 days ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఆ విధంగా ఉంటుంది డిక్టేషన్స్ ఫ్రెండ్స్, మొత్తం డిక్టేషన్స్ ఇది. ఆ తర్వాత 14వ బుక్ వచ్చేసి సెల్ఫ్ రీడింగ్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు లేదు అనేది ఈ బుక్ ద్వారా మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఓన్లీ రీడింగ్, సెల్ఫ్ రీడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, తెలుగు ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 14 వరకు వచ్చారంటే కంప్లీట్గా మీకు ఇంక ఇంగ్లీష్ వచ్చేసినట్టే అని అర్థము. అది వచ్చా లేదా అని చెప్పుకోవడానికి ఇది ప్రాక్టీస్ బుక్ అనమాట. ఈ అద్భుతమైన పుస్తకం ఇది. ఆ తర్వాత 15 మారల్ స్టోరీస్ చదవడం ఎలా అని ఉంటుంది ఫ్రెండ్స్. మారల్ స్టోరీస్ అన్ని చిన్న చిన్న కథలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను. సో ఇవి అన్నీ కూడా ఎవరైతే 15 పుస్తకాలు కంప్లీట్ చేసుకుంటారో ఇక వాళ్ళు స్పెల్లింగ్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని అర్థం ఫ్రెండ్స్. ఇక సో ఈ 15 పుస్తకాలు కనుక మనము నేర్చుకోగలిగితే కనుక సో ఈ 15 పుస్తకాలు అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి బండిల్ ఫ్రెండ్స్. ఇది ఈ 15 పుస్తకాలు కావాల్సిన వాళ్ళు 1,500 అవుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ సెట్, ఇది కంప్లీట్ సెట్. సో మేము కొంచెం అడ్జస్ట్మెంట్స్ కోసం ఇలా పెడుతున్నాను నేను. సో మీకు కొంచెం బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట అది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెట్ మొత్తం కూడా మీకు 2000 మొత్తం కలిపి ఈ ప్యాక్ వచ్చేసి మీకు 15 బుక్స్ ప్యాక్ అండి, 1,500 అవుతుంది. ఇకపోతే దీనికి యాప్ అనేది ఫ్రీ అనమాట. ఈ బుక్స్ ముందర పెట్టుకొని వీడియోస్ చూడాలి ఫ్రెండ్స్. మీరు యాప్ ఓపెన్ చేసుకోవాలి. రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది మేమే ఇస్తాము. రాము స్పోకెన్ ఇంగ్లీష్ 0 to హీరో కోర్స్ అని మేమే ఇస్తాము. సో ఈ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకొని చక్కగా
వీడియో కోర్స్ అని ఉంది కదా, దాంట్లో పోయి దాంట్లో నాకు ఏం కావాలి, తెలుగులో రాయడం చదవడమా, ఇంగ్లీష్లో రాయడం చదవడం కావాలి. సో ఇది. ఇకపోతే కొంతమంది అంటారు సార్ బుక్సే కొనాలన్నా, నేను యాప్ తీసుకొని నేర్చుకోవచ్చు కదా అని. ఎస్, యాప్ ఒకటే కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీకు రామూస్ ఇంగ్లీష్ అనేది యాప్ ఉంటుంది, రామూస్ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు 1 year యాప్ కావాలంటే ఇది వచ్చేసి 0 to Hero 1 సంవత్సరం కోర్స్ అనమాట. ఈ 1 సంవత్సరం కోర్స్ వచ్చేసి 500 రూపీస్ అవుతుంది. ఇది 0 to Hero కోర్స్ 5 years ప్లాన్ ఉంది కదా, అది 1000 రూపీస్ అవుతుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు యాప్లోనే ఇన్స్టాల్ చేసేసుకొని సరిపోద్ది. బుక్స్ కూడా కావాలి అనుకుంటే మీకు బుక్స్తో సహా ఇస్తాను కదా, అప్పుడు యాప్ అనేది ఫ్రీగా ఇస్తా ఫ్రెండ్స్, మీకేం ఇబ్బంది లేదు. ఓకే, అది. సో ఈ బుక్స్ ప్యాక్ అనేది మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, 9390495239. ఈ స్క్రీన్ కింద కూడా నంబర్స్ ఇచ్చింటాము. మీరు దానిలోకి రాము అని మీరు కాల్ చేస్తే నేను మీకు మొత్తం ప్యాక్ అంతా ఇంటికి పంపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య వచ్చినా, ఎప్పుడైనా సరే డౌట్స్ అడగాలనుకున్నా ఇదే నెంబర్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, 9390495239. ఇది ఎప్పటికీ ఉంటుంది ఫ్రెండ్స్, నాతోనే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.